వెల్కమ్ టు ఎస్ఆర్ కోచింగ్ సెంటర్. ఓకే, నవోదయ నోటిఫికేషన్, నవోదయ అడ్మిషన్స్ సంబంధించి 2026-2027కి 9th క్లాస్లో జాయిన్ అవ్వడానికి సంబంధించినటువంటి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందండి. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకు ఏమేమి కావాలో అంతవరకు క్లియర్గా అయితే ఉంటుంది. ఓకేనా, రైట్, చూడండి ఒకసారి. ఇక్కడ చూడండి, నవోదయలో 2026-2027కి సంబంధించి నోటిఫికేషన్ అయితే క్లియర్గా వచ్చింది. అది మనకు ఏ క్లాస్ వారికి అంటే 9th క్లాస్ వాళ్ళకి. ఆల్రెడీ 6th క్లాస్ వాళ్ళకైతే నోటిఫికేషన్ వచ్చి చాలా రోజులైంది. జూలై 30కే మనకు టైం అయిపోయింది. మళ్ళీ డేట్ కూడా ఎక్స్టెండ్ చేశారు. సో 6th క్లాస్ వాళ్ళకు ఆల్రెడీ మనకు 6th స్టాండర్డ్ వాళ్ళకైతే మాత్రం ఆగస్ట్ 13th వరకు డేట్ అయితే ఎక్స్టెండ్ చేశారు. సో డేట్ ఎక్స్టెండ్ చేశారు కాబట్టి మీకు ఆ డేట్ లోపల మళ్ళీ మీరు అప్లై చేసుకోవచ్చు. దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా మళ్ళీ మరొక వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రైట్, అయితే క్లాస్ 9th వాళ్ళకు అంటే 9th క్లాస్ లో 2026-27లో ఎవరైతే 9th క్లాస్ కి అడ్మిషన్ కావాలనుకుంటారో, అది ఇక్కడ నవోదయలో అడ్మిషన్ కావాలనుకున్న వాళ్ళు ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న వారు అప్లై చేసుకోవచ్చండి. ప్రజెంట్ 8th క్లాస్ చదువుతూ ఉండాలి. ప్రజెంట్ 8th క్లాస్ చదువుతున్న వాళ్ళు నెక్స్ట్ ఇయర్ 9th క్లాస్ కి వెళ్ళాలనుకున్న వారికి ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. మరి అయితే ఆన్లైన్ లో ఎప్పుడు అప్లై చేసుకోవాలంటే మాత్రం జూలై 30 నుంచి సెప్టెంబర్ 23 వరకు అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే టైం అయితే ఇచ్చారు. సో జూలై 30 టు సెప్టెంబర్ 23 వరకు మనకు ప్రజెంట్ 8th క్లాస్ లో ఉన్న పిల్లలు 9th క్లాస్ కి అడ్మిషన్ కోసం అప్లై చేసుకోవచ్చు. రైట్, జూలై 30 టు సెప్టెంబర్ 23. అయితే మరి ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుంది సార్? ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉందంటే మనకు ఫిబ్రవరి 7th 2026. ఫిబ్రవరి 7th 2026. ఫిబ్రవరి 7th 2026 మనకు 9th క్లాస్ వాళ్ళకైతే మనకి ఎగ్జామ్ అయితే ఉంటుందండి, సాటర్డే రోజు. ఓకేనా, రైట్. మరి అయితే ఎవరు అప్లై చేయాలి ఖచ్చితంగా అంటే ప్రజెంట్ 9th క్లాస్ లో చదువుతూ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మే 1st 2011 నుంచి మే 1st 2011 నుంచి జూలై 31st 2013 లోపల పుట్టి ఉండాలి. సో వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ ఎక్కడ ఉండాలంటే ఖచ్చితంగా ప్రజెంట్ 8th క్లాస్ చదువుతూ వాళ్ళ యొక్క డేట్ ఆఫ్ బర్త్ మే 31st 2011 నుంచి జూలై 31st 2013 మధ్యలో పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే, ఆ డేట్ ఆఫ్ బర్త్ మధ్యలో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఈ 9th క్లాస్ కి అడ్మిషన్ కోసం మీరు అప్లై చేసుకోవచ్చు. రైట్, మరి అయితే అప్లై చేసుకుంటాం అంతా ఓకే. మరి సిలబస్ ఏముంటది, ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎక్కడ బుక్స్ దొరుకుతాయి, మనకి ఏ విధంగా అనేది కూడా మనం క్లియర్ గా చూసినట్లయితే ఒకసారి చూడండి. నెక్స్ట్ వీడియోలో మీకు ఎగ్జామ్ ప్యాటర్న్ ఫర్ 9th క్లాస్ స్టూడెంట్స్, ఎగ్జామ్ ప్యాటర్న్ లో 9th క్లాస్ స్టూడెంట్స్ కి ఏముంటుంది అనేది మనం గమనించినట్లయితే ఫస్ట్ ఇంగ్లీష్ సబ్జెక్ట్ అయితే ఉంటుందండి. ఇంగ్లీష్ సబ్జెక్ట్ నుంచి 15 క్వశ్చన్స్ వస్తాయి. టోటల్ గా మనకు 15 మార్క్స్ అయితే ఉంటాయి. సో ఈచ్ క్వశ్చన్ కి 1 మార్క్. రైట్, ఇంగ్లీష్ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. నెక్స్ట్ హిందీ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. హిందీ నుంచి 15 క్వశ్చన్స్ 15 మార్క్స్. సేమ్ మ్యాథమెటిక్స్ అయితే ఉంటుంది. ఈ మ్యాథమెటిక్స్ నుంచి కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి. టోటల్ గా 35 మార్క్స్ అయితే ఉంటాయి. సో టోటల్ 35 క్వశ్చన్స్ 35 మార్క్స్. నెక్స్ట్ జనరల్ సైన్స్, ఓన్లీ జనరల్ సైన్స్ ఉంటుందండి. ఇది కూడా మనకు 35 క్వశ్చన్స్ ఉంటాయి, 35 మార్క్స్ ఉంటాయి. టోటల్ గా 100 క్వశ్చన్స్ 100 మార్క్స్. రైట్, అయితే మరి టైం పీరియడ్ చూసినట్లయితే టైం పీరియడ్ వచ్చేసి మొత్తం టోటల్ గా మనకు 2.5 hours అంటే ఎంత? టోటల్ గా 150 minutes. 2.5 hours అన్న 150 minutes అన్న. ఓకే, రైట్. అయితే మరి ఎంత స్కోర్ వస్తే మనకు సీట్ వస్తుంది, ఒకవేళ వాళ్ళు మొత్తం కన్సిడరేషన్ ఎలా తీసుకుంటారు అనేది మనం గమనించినట్లయితే ఇక్కడ ఉన్నటువంటి మొత్తం 4 సబ్జెక్ట్స్ లో ఈ 4 సబ్జెక్ట్ లో ప్రతి సబ్జెక్ట్ లో కూడా మినిమం క్వాలిఫై మార్క్స్ అయితే రావాలి. ప్రతి సబ్జెక్ట్ లో కూడా మినిమం క్వాలిఫై అవ్వాలి. సో కాబట్టి ఇక్కడ మనకు 15 మార్క్స్ లో మినిమం క్వాలిఫై మార్క్స్ వాళ్ళ యొక్క కేటగిరీ పరంగా నవోదయ యొక్క బోర్డు వచ్చేసి మనకు మినిమం క్వాలిఫై పరంగా వాళ్ళు కొన్ని మార్క్స్ అయితే తీసుకుంటారు. ఆ మార్క్స్ అయితే ఒక్కొక్క కేటగిరీకి అంటే ఎస్సీకి ఒక పర్సెంటేజ్, ఎస్టీకి ఒక పర్సెంటేజ్, ఓసీకి ఒక పర్సెంటేజ్, జనరల్ బీసీ అభ్యర్థులకు ఒక పర్సెంటేజ్ ఇలా ఉంటుంది. కాబట్టి ఆ పర్సెంటేజ్ల ప్రకారంగా వాళ్ళు అనుకున్నటువంటి పర్సెంటేజ్ కి ఎన్ని మార్క్స్ అయితే ఉన్నాయో అన్ని మార్క్స్ అయితే మాత్రం ఖచ్చితంగా ప్రతి సెక్షన్ నుంచి నువ్వు క్వాలిఫై అవ్వాలి. ప్రతి సెక్షన్ అంటే ఇంగ్లీష్ లో నుంచి మనకు మినిమం మార్క్స్ రావాలి, హిందీ నుంచి రావాలి, మ్యాథ్స్ నుంచి రావాలి, అండ్ జనరల్ సైన్స్ నుంచి రావాలి. అందుకే 4 సబ్జెక్ట్స్ నుంచి ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. క్వాలిఫై అయిన వాళ్ళకి మాత్రమే ర్యాంక్స్ ప్రొవైడ్ చేసి వాళ్ళ అడ్మిషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే
మరి మెరిట్ ఏ విధంగా తీసుకుంటారు అంటే మెరిట్ వచ్చేసి మనకు ఖచ్చితంగా మెరిట్ వచ్చేసి మొత్తం 4 సబ్జెక్ట్స్ తీసుకోరు, ఓన్లీ 3 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటారు. అవి ఏవేవి తీసుకుంటారు అంటే మెరిట్ కోసం వచ్చేసి ఫస్ట్ మనకు మ్యాథమెటిక్స్ తీసుకుంటారు, ప్లస్ జనరల్ సైన్స్ తీసుకుంటారు, ప్లస్ లాంగ్వేజ్ లో మాత్రం ఏదో ఒకటి ఖచ్చితంగా ఓన్లీ వన్ లాంగ్వేజ్ మాత్రమే తీసుకుంటారు. క్వాలిఫైయింగ్ అయితే అన్ని సబ్జెక్టులు క్వాలిఫై అవ్వాలి, కానీ మెరిట్ తీసుకునేటప్పుడు మస్ట్ అండ్ షుడ్ గా మ్యాథ్స్ అండ్ జనరల్ సైన్స్ ఉంటుంది. కానీ లాంగ్వేజ్ లో ఎయిదర్ ఎనీవన్ ఇంగ్లీష్ ఆర్ హిందీ ఏదో ఒకటి ఉండే అవకాశం ఉంది, అంతేగాని రెండింటిని అయితే తీసుకోరు. ఎప్పుడు మెరిట్ ని తీసుకునేటప్పుడు అంటే సీట్స్ అలాట్ చేసేటప్పుడు ఖచ్చితంగా ర్యాంక్ ప్రొవైడ్ చేసేటప్పుడు ఖచ్చితంగా మనకి ఏమవుతుందంటే మెరిట్ లో మాత్రం మ్యాథమెటిక్స్ జనరల్ సైన్స్ కామన్, ఇన్ని రెండిట్లో అంటే ఇంగ్లీష్ ఆర్ హిందీలో ఏదో ఒక లాంగ్వేజ్ అయితే కంపల్సరీగా తీసుకుంటారు అంతే. సో కాబట్టి మనకు 3 సబ్జెక్ట్స్ మాత్రమే తీసుకుంటారు మెరిట్స్ కి. బట్ క్వాలిఫైయింగ్ అయితే మాత్రం 4 సబ్జెక్టులో వాళ్ళు ఏదైతే కట్ ఆఫ్ పెట్టి ఉంటారో ఆ కట్ ఆఫ్ మార్క్స్ అయితే ఖచ్చితంగా రావాలి, ప్రతి అభ్యర్థికి రావాలి. అన్ని సెక్షన్లు క్వాలిఫై అయిన తర్వాతనే మెరిట్స్ ప్రకారంగా తీసుకొని ర్యాంక్స్ ప్రొవైడ్ చేస్తారు. అయితే మరి ఇక్కడ ఉన్నటువంటి మొత్తం సీట్లలో ఎన్ని సీట్లు ఉంటాయి, ఎంత మందికి అవకాశం ఉంటుంది, మరి ఏ విధంగా ఫిల్అప్ చేస్తారు అని చూసినట్లయితే ఎక్కువ శాతం రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎక్కువ ఉంటుందండి. రూరల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి అంటే రూరల్ వారికి వచ్చేసి 75% సీట్లు ఉంటాయి. రూరల్ వాళ్ళకి వచ్చేసి మొత్తం 75% సీట్లు ఉంటాయి. మరి అదర్స్ అంటే పర్టికులర్ ఓన్లీ అర్బన్ అని కాదండి, రిమైనింగ్ 25% లో కూడా రిమైనింగ్ 25% లో రూరల్ ఉండొచ్చు, అర్బన్ ఉండొచ్చు, లేదా అదర్ వాళ్ళు ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు ఈ 25 సీట్స్ లో. సో కాబట్టి రూరల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళకి మాత్రం 75 సీట్స్ ఫిక్స్. బట్ ఇక్కడ మాత్రం ఇది అయితే రూరల్ బ్యాక్గ్రౌండ్ అని ఎవరు వస్తారు అంటే రూరల్ లో ప్రజెంట్ రూరల్ లో ఉంటూ స్కూల్ మాత్రం అర్బన్ లో చదివారనుకోండి, స్కూల్ మాత్రం వచ్చేసి టౌన్ లో చదివినట్లయితే వాళ్ళు రూరల్ కిందికి రారండి. వాళ్ళ స్కూల్ ఖచ్చితంగా ఎక్కడ ఉండాలి, రూరల్ లో ఉండాలి. అలాంటి రూరల్ పర్సన్స్ మాత్రమే అంటే విలేజ్ లలో ఉన్నటువంటి పిల్లలకు మాత్రమే 75% లోకి వస్తారు. వాళ్ళు విలేజ్ లో ఉండి కూడా టౌన్ లో చదివినట్లయితే మాత్రం వాళ్ళు రూరల్ కిందికి అయితే రారు. ఇది మంచిగా అబ్జర్వ్ చేయండి. సో కాబట్టి ప్రతి ఒక్కరు మేము ఉండేది రూరల్ ఉన్నాం కదా అని చెప్పేసి మీ పిల్లలు టౌన్ లో చదువుతున్నట్లయితే మాత్రం వాళ్ళకి రిజర్వేషన్ అయితే వర్తించదు. వాళ్ళకి రూరల్ అనే కెపాసిటీ రూరల్ అనే రిజర్వేషన్ అయితే మాత్రం రాదు. సో కాబట్టి ఇది మీరు ఒకసారి అయితే గమనించాలి, రైట్. సో ఇక్కడున్న ఇన్ఫర్మేషన్ అయితే మాత్రం మీకు 9th క్లాస్ వాళ్ళకి సంబంధించిన ఇన్ఫర్మేషన్. తర్వాత దీనికి సంబంధించి సిలబస్ ఏంటి, ఏం మొత్తం సిలబస్ అంతా ఎగ్జామ్ ప్యాటర్న్ చెప్పాను కదా. సో ఇంగ్లీష్ లో ఎటువంటి సిలబస్ ఉంది, హిందీలో ఏం సిలబస్ ఉంది, మ్యాథ్స్ లో ఎటువంటి సిలబస్ ఉంది, ఏ సిలబస్ నుంచి అంటే ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి, మరి జనరల్ సైన్స్ నుంచి కూడా ఏ టాపిక్స్ నుంచి ఎన్ని క్వశ్చన్స్ వస్తున్నాయి అనేది కూడా క్లియర్ గా మీకు మరొక వీడియోలో నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో కాబట్టి మొత్తం ఒకే వీడియోలో అన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలంటే లెంతీ అవుతుంది కాబట్టి సో ఫస్ట్ అయితే మనకి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఇప్పుడున్న వాటిలో మనకి ఏ టైం లోపల అప్లై చేసుకోవాలో ఖచ్చితంగా అనేది మీకు 9th క్లాస్ వాళ్ళైతే మాత్రం జూలై 30 నుంచి సెప్టెంబర్ 23 లోపల మాస్టర్ గా అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ డేట్ వచ్చేసి February 7, 2026 అది సాటర్డే పడుతుంది. మరి ఎవరు అప్లై చేసుకోవాలంటే మాత్రం May 1, 2011 అండ్ July 31, 2013 మధ్యలో పుట్టింది ప్రజెంట్ 8th క్లాస్ అవుతున్న వాళ్ళు అక్కడ అప్లై చేసుకోవచ్చు. సో కాబట్టి వీళ్ళందరూ కూడా మనకు అప్లై చేసుకోవచ్చు. మరి వీరికి ఏదైనా సరే డౌట్ ఉన్నా ఏదైనా ఉన్నా కూడా మా యొక్క యూట్యూబ్ ఛానల్ SR కోచింగ్ సెంటర్ అనే యూట్యూబ్ ఛానల్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసినట్లయితే నెక్స్ట్ వచ్చే వీడియోలో మీకు సిలబస్ ఏంటి, ఎన్ని మార్క్స్ వస్తుంది సీటు, ఎక్కడ ఉంటుంది, ఎక్కడెక్కడ కాలేజెస్ ఉన్నాయి, ఏ విధంగా చెప్పేసి నవోదయకు సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అంతా కూడా మీకు క్లియర్ గా అందించే ప్రయత్నం చేస్తాం. సో కాబట్టి ఎంతో మంది పేరెంట్స్ క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం చాలా మంది పరిగెత్తున్నారు. బట్ అయితే ఇలాంటి మంచి క్వాలిటీ అందించేటువంటి నవోదయ స్కూళ్ళలో చేర్పించడం వల్ల మీ పిల్లలు లైఫ్ లో స్థిరపడే అవకాశం అయితే ఉంటుంది. మంచి భవిష్యత్తు స్థిరపడే అవకాశం ఉంది. కాబట్టి మీరు మస్ట్ అండ్ షుడ్ గా ఈ టెస్ట్ అయితే రాపించి వాళ్ళని నవోదయలో చేర్పించడానికి అయితే ప్రయత్నం చేయండి.